హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి 'అనగనగా ఒక రాజు'. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలనంటే నచ్చింది భయ్యా. ఈ సంక్రాంతికి ఏంటో 4 సినిమాలు చూస్తే 4 సినిమాలు నచ్చేసాయి. యాక్చువల్లీ ఎప్పుడో బ్రహ్మానందం గారో ఎవరో చెప్పినప్పుడు విన్నాను ఇంటర్వ్యూలో. ఏంటంటే కమెడియన్స్ ఎప్పుడైతే ఎమోషనల్‌గా చేస్తారో అది వర్కౌట్ అవుతే చాలా బిగ్ టైమ్ వర్కౌట్ అవుతుందని. ఈ సినిమాలో మనకెప్పుడు 'నవీన్ పోలిశెట్టి'ని కామెడీగా చూస్తూ ఉంటాం గదా! బట్ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'లో క్లైమాక్స్‌లో ఎప్పుడైతే కొంచెం సెంటిమెంటల్‌గా జేస్తారో అక్కడే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో గూడా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అందులో ఎమోషనల్‌గా ఏదైతే చేశాడో అది వర్కౌట్ అవ్వకపోతే ఈ సినిమా ఎక్కడో ఫ్లాప్ అయ్యేది. బట్ అది మంచిగా వర్కౌట్ అయిందనమాట. బేసిక్‌గా స్టోరీ దగ్గరికొచ్చేసరికి ఇంతకు ముందుకు చూసుకుంటే 'ఈవీవి సత్యనారాయణ' గారి సినిమాలుండేవి. లైక్ 'అల్లరి నరేష్' గారితో పాటు 'బెండప్పారావు' గాని, మనకి 'కత్తి కాంతారావు' గాని ఇలాంటి సినిమాలు హీరో మొత్తం స్టోరీ చెప్పకుండా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ తీసుకొని అక్కడ ఫన్ జనరేట్ చేయడం గాని, ఆ తర్వాతకి ఆ ప్రాబ్లమ్‌లోకి హీరో ఎలా వచ్చాడు అనేది ఇంటర్వెల్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చి దాన్ని ఎలా సాల్వ్ చేశాడనేది క్లైమాక్స్ వరకు తెలుస్తుంది. సో, ఆ పార్ట్ వరకే చూపిస్తారనమాట. ఈ సినిమా కూడా కంప్లీట్‌లీ అలాంటిదే అనమాట. ఒక రాజుగారు ఊర్లో ఉంటారు. అతనికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అది అతను ఎలా సాల్వ్ చేశారు? ఆ ప్రాబ్లమ్ అనేది మనకి ఇంటర్వెల్ దగ్గరొస్తుంది. అండ్ క్లైమాక్స్‌కి అది సాల్వ్ చేస్తాడనమాట. ఎలా సాల్వ్ చేశాడనేది స్టోరీ. అది ఫన్ ఫిల్డ్‌గా మంచిగా ఎళ్ళిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటే ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైమ్ సంక్రాంతికి వస్తున్నాం ఎలాగైతే ఊరు సెటప్‌లో లైక్ ఆ విలేజ్ రూట్స్‌కెళ్ళి ఆంధ్ర సెటప్‌లోకెళ్ళి ఉంటుందో, ఈ సినిమా గూడా కంప్లీట్‌లీ ఆంధ్ర సెటప్‌లోనే ఉంటుంది. మంచిగా ఫీల్డ్స్‌లోకెళ్ళి, ఆ జనాల దగ్గరికెళ్ళి, ఆ భాషలో చూస్తున్నట్టు ఆ యాస ఏదైతే ఉంటుందో గోదావరి యాస, ఆ యాసలో ఉంటుందనమాట. సో, మంచిగా ఎంజాయ్ చేసాం. కామెడీ అంతా వర్కౌట్ అయింది. 'నవీన్ పోలిశెట్టి' గారు ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అనమాట. అతను రైటింగ్‌లో గూడా ఉన్నాడు. సో, ఈ సినిమాలో అతని టిపికల్ టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉంటుందో సటిల్ కామెడీ, ఆ కామెడీ ఇందులో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మీనాక్షి చౌదరి గూడా తనకిచ్చిన రోల్‌ని తను చాలా బాగా పుల్ ఆఫ్ చేసింది. అండ్ నాకున్న ఒక కంప్లెయింట్ ఏందంటే ఇందులో మ్యూజిక్ పాటలు అన్ని సినిమాలోనే వస్తూ ఉంటాయి. కాకపోతే ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ డిడ్‌నట్ లైక్ ఇస్ బేస్ మరీ ఎక్కువైనట్టు అనిపించింది. మరి అది మా థియేటర్ ప్రాబ్లమో ఆర్ ఏంటిదో తెలీదు గానీ, బట్ బేస్ మరీ ఎక్కువైనట్టు అనిపించింది. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టారు. నాగవంశి గారు అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్. ఈ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు బెట్టారు. ఎందుకంటే ఆ ఊరు సెటప్ ఏదైతే ఉందో పల్లెటూరు సెటప్ అండ్ ఒక మేజర్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్‌కి గూడా ఎంతవరకు కావాలో అంతవరకు మనకి అది కనబడుతుంది. ఆ జ్యువెల్లరీ గాని, ఆ కార్స్ గాని సో, అదంతా మనకి ఆ ఊరు సెటప్, ఆ పండగ సెటప్ తీసుకురావడానికి పర్ఫెక్ట్‌గా అనిపించింది. సో, ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ సినిమాని కళ్యాణ్ శంకర్ ఎవరైతే ఉన్నారో 'మ్యాడ్' సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్. అతను డైరెక్ట్ చేయాలి. బట్ డేట్స్ క్లాష్ రావడం వల్ల ఈ సినిమాని 'మారి' అనే అతను డైరెక్ట్ చేశాడు. సో, ఈ సినిమాకి ఎంతవరకు ఎస్థెటికల్ వాల్యూ కావాలో, ఆ ఊరు సెటప్ ఏదైతే ఉందో అంతవరకు తీసుకొని చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడది. సో, కంప్లీట్‌గా వన్ వర్డ్‌లో చెప్పాలనంటే సంక్రాంతికి మంచి ఊరు సెటప్‌లో ఉన్న సినిమా, గోదావరి సెటప్‌లో ఉన్న సినిమా, అటు సైడ్ ఎళ్లి ఆ ఫీల్ తోటి చూడాలనుకుంటే ఈ సినిమాకెళ్ళండి. కామెడీ అండ్ సెంటిమెంటల్ ఎమోషన్స్ బానే వర్కౌట్ అయ్యాయి. బట్ స్టోరీ పరంగా మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే వస్తూ ఉంటుంది. అంత కొత్తగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంతే దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.